మహిళలందరికీ కూడా అన్ని రకాల ఏ అవసరం ఉన్నా కూడా మీ వెన్ను దడతాం మేము మాకు అన్ని అవసరాలు తీర్చాలని మేము కోరుకుంటాం. తీసుకో ఈ మీటింగ్ అనేసేమో మీ అందరికీ కూడా మంచి భోజనం ఉంది. తోడగాని రాజేష్ అన్న గారు భోజనానికి డొనేషన్ ఇస్తారు కాబట్టి వారి కుటుంబం ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయుధ ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మనందరం గట్టి చప్పట్లతోటి అలాంటి ఒక 4 చట్టాలు తెచ్చి గొప్ప చట్టం, అలాగే ఓటు హక్కు కల్పించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్. ఈ రోజు మనం ప్రథమంగా గుర్తు చేసుకోవాల్సింది అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లేకుంటే మనం లేము, మీరు లేము. సో గొప్ప ఒక మహిళ అనే ఎంతో చిన్న చూపు చూసిన రోజుల నుండి ఈ రోజు మహిళ మొగలు అందరితో, పురుషులతో కాదు ఎంతో మందితో సమానంగా పోటీ పడుతున్న ఈ సమాజంలో మీరందరూ కూడా స్వేచ్ఛాయుతపూర్ణ గాలిలో మీరందరూ కూడా ఈ రోజు ఇంత స్వేచ్ఛాయుతంగా అమ్మ ఒక్కటి మన సున్నమ్మ ఒక్కటి నిలబడి కొడుకుని ఎట్లయితే పెంచి పోషించి ఆర్మీలో చేసి ఆర్మీ నుండి నా కొడుకు ఇంత గౌరవంగా తెచ్చి నాకు 5 తులాల ఎంతమ్మా 15 తులాలు నాకు చేపించుకునే అంత గొప్ప వ్యక్తిగా మార్చిందంటే ఆయన గొప్పతనం కదా, అమ్మ గొప్పతనం. అమ్మ లేని ఇంట్లో ఒకప్పుడు సామెత అనేది ఇల్లును చూసి ఇల్లాలను చూడాలి, వాకిలు చూసి ఇల్లాలను చూడాలి. అంటే మనం పెళ్లి సంబంధాలు కూడా పోయినప్పుడు పెద్దలు అనేది ఆ ఇల్లు వాకిలు చూస్తేనే ఇల్లాల యొక్క అందం తెలిసిపోతుందని సామెత చెప్పేది. అంటే ఇంటికి ఎంత ప్రాధాన్యమైనదో మహిళ, భర్త లేకుండా కూడా మహిళ, ఒంటరి మహిళ అయినా కూడా పిల్లలు సాధేంత ధైర్యవంతురాలు మహిళ. కాబట్టి ఈ రోజు మీ అందరూ కూడా సంతోషంగా ఉండాలి, సంతోషంగా ఈ యొక్క మహిళా దినోత్సవాన్ని చేసుకోవాలి. అలాంటి ఈ యొక్క బాలక్క ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా ఉండి మనకు అన్నిటిపైన పోరాటం చేస్తున్నది. అందుకే ఈ రోజు నాకు సంతోషం అనిపించింది. అమ్మ ఫస్ట్ వితంతులను పిలిచి దీపం అంటించింది. దీపం అంటే ఏదో దేవునికి కాదమ్మా, మన అజ్ఞానం నుండి జ్ఞానానికి రావాలి, అంటే చీకటి నుండి వెలుగు రావాలనేది దాని యొక్క సూచిక. మీరంతా వెలుగు చీకట్లో ఉండదు, వెలుగులకు రావాలనేది ఎప్పుడు కూడా డయాస్ మీద అందరూ కూడా ఏదో అనుకుంటుంది, దేవునికి వెలిగిస్తున్నారు పొగొత్తితోని లైటింగ్ చేయాలంటారు. లైట్ అనేది మన ఈ యొక్క వెలుగుతోని మన అందరి జ్ఞానాన్ని, అంటే అజ్ఞానాన్ని దూరం కొట్టేది ఆ యొక్క లైట్. కాబట్టి అలాంటిది ఈ రోజు అమ్మ వాటితోని ఒక వితంతు మహిళలతో ఫస్ట్ అంటించిందంటే ఇది పారదోలడానికి. కాబట్టి ఇంత చక్కటి సందేశంతో వితంతువులను అభివృద్ధి పరిచే దిశగా, అలాగే చెరువులు, తాగునీటి సమస్య, తర్వాత మినరల్ వాటర్ ప్లాంట్స్ ఎన్నో ఈ మన బాలాక్క ద్వారా ఈ రోజు మనకు అందరూ తెలుసు. బాల వికాసం నుండి ఫౌండేషన్ నుండి రిమాండ్ శేఖర్ దానికి అడ్వైజర్ గా, తర్వాత ఆథరైజ్ చెక్ పవర్ ఉన్న కలిగిన వ్యక్తి. ఆయన చెక్ పెడితేనే, సంతకాలు పెడితేనే ఏదైనా కూడా శాంక్షన్ అయితే. సో అలాంటి దానికి వాళ్ళు ఉండడం కూడా మనకు చాలా సంతోషం. మన గ్రామస్తుడు, మన వర్ధనపేట నియోజకవర్గ మనిషి కాబట్టి ఈ యొక్క నాకు ఈ రోజు సురేష్ ఫోన్ చేసి ఇలా రావాలి అందరు అమ్మాయిలు ఉన్నారంటే నేను రావడం జరిగిందమ్మా. నా ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా అది క్యాన్సిల్ చేసుకొని మీ దగ్గరికి వచ్చిన. సో సంతోషం. ఇది మొదటిగా రెడ్డిపాలెం నుండి స్టార్ట్ అయింది కదా. సో రెడ్డిపాలెం నుండి ఈ యొక్క బాల వికాసాన్ని స్టార్ట్ అయింది కాబట్టి ఇంత ఇది
అది కూడా మన వర్ధనపేటలోనే ఉన్నది రెడ్డిపాలెం. ఇంకా అభివృద్ధి చెందాలని మీరందరూ కూడా భాగస్వాములు కావాలి. మీ పిల్లలను అందరినీ కూడా ఒక మంచి చదువులతో అందరికి జ్ఞానాన్ని ప్రసాదించాలని సుగుణమ్మను మనం అందరం కూడా ఐకాన్ లాగా మీకు అందరికీ తెలుసు. ఎంతో మహిళలు ఇప్పుడు మన పాప దివాంజి దీప్తి అని మన కల్లెడమ్మాయి మొన్న అర్జున్ అవార్డు వచ్చింది. తెలుసా? ఎంతమంది తెలుసమ్మా? చాలా మంది తెలుసు. సంతోషం. అర్జున్ అవార్డు అంటే ఆశమాసి కాదమ్మా. అర్జున్ అవార్డు వచ్చింది అమ్మాయికి. అమ్మాయి అవుటి పిల్ల అయి పుట్టింది. అంటే కొంచెం ఎట్టితనంతో ఏమన్నా చెప్తే లేట్ గా అంటే త్వరగా క్యాచ్ చేయకపోవడం. అసలు అమ్మాయిని అక్కడ పాఠశాలలో గుర్తించి అతన్ని బీఈడి ఫిజికల్ డైరెక్టర్ ట్రైనింగ్ ఇచ్చి అతను రన్నింగ్ నేర్పించి అక్కడిని రమేష్ అనే కోచ్, ద్రోణాచార్య కోచ్ దగ్గర పంపితే ఇవాళ ప్రపంచంలో 3వ స్థానం తెచ్చి ఆ అమ్మాయికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అమ్మాయికి ఒక ఎస్ఐ ఉద్యోగం, తర్వాత ₹1,00,00,000 నగరబహుమతి, 500 గజాలు మన హన్మకొండ ప్లేస్ లో ఇవ్వడం జరిగింది. అంటే ఆ అమ్మాయి ఈ రోజు దేశ పథకాన్ని మన యొక్క భారత జెండాను ప్రపంచంలో రెపరెపలాడించింది ఆ మహిళమని. కాబట్టి ప్రతి పురుషుడు వెనుక ఒక మహిళ ఉంటుంది అంటారు. అది ఏ రూపమైన కావచ్చు, ఆలి రూపం కావచ్చు, తల్లి రూపం కావచ్చు, చెల్లి రూపం కావచ్చు, లేక ఒక మంచి మిత్రురాలు కావచ్చు. కాబట్టి ఇంత చక్కటి బాల వికాసంలో శంకర్ గారు రాసిన ప్రకారం 2 లక్షల మహిళలు సుగ్నంగా లాగా తయారయ్యారు. తయారైన్నారు సుగ్నమ్మ లాగా. చాలా సంతోషం. సుగ్నమ్మ లాగా ఇంకా మీరు కూడా ముందుకు రావాలి తల్లి. ఆశ్చర్యపడకండి. దేన్నైనా కూడా ఎదిరించగల శక్తి మీలో ఉంది. మీకు అన్ని సర్వ హక్కులు ఉన్నాయి, మీకు సమాన హక్కులు ఉన్నాయి. ఇప్పుడు చట్టాలు మారినాయి, అన్ని మారినాయి. మీరందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మొత్తం మహిళలకి ఇచ్చింది. మహిళలతోనే అభివృద్ధి జరిగే విధంగా ఇవాళ 600 బస్సులు కొని 150 బస్సులు మహిళా పొదుపు సంఘం నుండి వారికి ఇచ్చింది. కాబట్టి అదే కాదు, గ్యాస్ స్టేషన్స్, పెట్రోల్ పంప్స్, తర్వాత మహిళా క్యాంటీన్, ఇందిరమ్మ క్యాంటీన్లు. సో ఇవన్నీ కూడా మీకు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట ఇస్తున్నారు. కాబట్టి మీరు ఇంకా ఎదగాలని, కోటీశ్వరుడు కావాలని, ఆ కళలు సహకారం కావాలని నేను ఆశిస్తూ ఈ సమావేశం మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మా ఇంటి ఆడపడుచులందరికీ కూడా నేను శిరస్సు ప్రత్యేకంగా సుగ్నా మేడం గారికి, ఎక్కడైనా సుగ్నా మేడం మీరు అన్నిటిగా భావించాలి. మీ అందరి తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మేడం సుగ్నా మేడం గారికి ప్రత్యేకంగా నేను శిరస్సు వచ్చి చాలా గొప్పదాన్ని తల్లి. ఎందుకంటే ఒక దేశ సైనికులు ఇచ్చిన కాబట్టి దేశ రక్షణకు గొప్పదాన్ని అందరి పోవడం అనేది వాస్తవం. సో థ్యాంక్ యూ అమ్మా. మీరు చక్కగా మాట్లాడారు. మీకు ఎలా స్టాండ్ అయ్యారో మొత్తం చెప్పిన కాబట్టి చాలా సంతోషం. సో ఈ రోజు గట్టిగా బాల వికాస్, బాల హక్కు, బాలక్క అనే ఒక మహిళ మన ఇక్కడ మహిళ అసలు మీరే కూర్చోవాలి. కూర్చోపైన మాకే మంచి అనిపిస్తలేదు. ఇక్కడ మహిళలు కూర్చోబెట్టాను పైన. సో అందరికీ ఈ రోజు పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలమ్మా. ఈ రోజు మహిళా దినోత్సవం. ఈ యొక్క మహిళా దినోత్సవం ఎట్లా వచ్చిందో చెల్లి సోదరి చక్కగా వివరించింది. ఏం పేరు అమ్మ పేరు? అనురాధమ్మ చెప్పింది. 1908లో స్టార్ట్ అయింది. యుఎస్ లో స్టార్ట్ అయ్యి అక్కడి ఇది అంచెలంచెలుగా, అంటే మహిళలు ఫస్ట్ ఒక కార్మికులాగా ఒక బట్టలు వేసే దాంట్లో ఉండే. అసలు వాళ్ళకి అక్కడ పిల్లలు హక్కులు, ఒక సమయం సందర్భం లేకుండా ఉండే. సో వాటిపైన మహిళలు పోరాటమే ఈ రోజు మహిళా దినోత్సవంగా మారింది. సో ఈనాటి మహిళా దినోత్సవానికి నన్ను ఆహ్వానించిన సోదరిమణి రాణి గారికి, వారి టీం సభ్యులకు అందరికీ, అలాగే సోదరి అందరికి, చెల్లెలకు, ఆడపడుచులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. బాలక్క అనే మహిళ ఆండ్రీ జింగ్రాస్ అనే కెనడా అతన్ని వివాహం చేసుకున్నాక వారికి గొప్ప ఆలోచన వచ్చింది. 40 సంవత్సరాల క్రితం స్థాపించిన ఈ యొక్క బాల వికాస స్థాపించడం జరిగింది. అది అంచెలంచెలుగా ఎదుగుతూ మొదటిగా వితంతుల కోసం, ఎందుకంటే మన భారతదేశంలో అత్యంత దారుణమైన హింస అయిన రోజులు ఏముందంటే వితంతులను బయటికి రాకుండా భర్త చనిపోతే గుండు చేసి తెల్లబట్టతోని
వెనకట నా చిన్నతనంలో చూసిన ముండగాలు ఎదురుగా రాదు వాళ్ళ ముఖం చూడాలి. అటువంటి దుస్థితి నుండి ఈ రోజు మీరందరూ కూడా ఈ ఇంత స్వేచ్ఛగా కూర్చున్నారంటే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టిన యొక్క భిక్ష. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన లేకపోతే మనం మీరు ఇక్కడ ఉండబోతున్నామా, ఇది వాస్తవం. ఇది తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది, చెప్పవలసిన బాధ్యత కూడా నాకు ఉంది, చదువుకున్నది కాబట్టి. ఒకప్పుడు ముండరాలంటే చాలా చిన్న చూస్తారు. భర్త చనిపోతే రెండవ వివాహం లేకుండే. అటువంటి వాటిపైన ఎన్నో దుర్మార్గమైన కఠినమైన నిబంధనలను ఒక ఇంట్లో అంత పురుషాధిక్యం, పురుషుని యొక్కనే మొత్తం వాళ్ళే ఆధిపత్యం మొత్తం. అంటే ఒక్కడు ముగ్గురిని నలుగురిని ఐదుగురిని చేసుకునే రోజులు అప్పుడు. ఏంటంటే అది వారి హక్కులాగా పురుషాధిక్యం తప్ప అటువంటి వాటిని అన్నింటినీ కూడా ఛేదించి మహిళా కోడ్ బిల్ అనేది తెచ్చిండు అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని సగౌరవంగా అందరికి మీ అందరికి తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది తల్లి. ఎందుకంటే ఈ రోజు అంబేద్కర్ గారు లేకుంటే మనం ఇక్కడ ఉండబోతుంది. అంబేద్కర్ ఓటు హక్కు కల్పించిన మహిళల కోసం కొట్లాడించి ఓటు హక్కు కల్పించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారు. అలాగే ఒక ఓటు హక్కు ఇంత స్వేచ్ఛనే కాదు, 4 చట్టాలు రూపొందించండి మన కోసం. 4 చట్టాలు ఏంటంటే హిందూ మ్యారేజ్ యాక్ట్, అంటే దాని తెలుగులో హిందూ వివాహక చట్టం అని, అలాగే హిందూ సక్సెషన్ చట్టం, ఆస్తి హక్కుల సక్సెషన్ అంటే ఆస్తి కోసం. అప్పుడు ఒకప్పుడు పురుషుడికే హక్కు ఉండేది, ఇప్పుడు కూడా మన ఇంట్లో తోబుట్టుకు లేదు హక్కు అంటారు. కానీ తప్పమ్మా, మనకు సమాన హక్కు ఉంటుంది. మన బిడ్డలకు కొడుకే కాదు, కొడుకే మన వారసుడు కాదు, బిడ్డ కూడా వారసురాలి. సో బిడ్డ కొడుకు ఎంత హక్కు ఉందో బిడ్డలకు కూడా అంతే హక్కు, సమాన హక్కు తెచ్చిన చట్టమే సక్సెషన్ యాక్ట్ అంటుంది. అది 1956లో తెచ్చింది. 1955లో తెచ్చిందే గొప్ప చట్టం. అదే హిందూ కోడ్ బిల్, మహిళా కోడ్ బిల్ అనేది. దాంతో మొత్తం మహిళల యొక్క తలరాత్రులు మారినాయమ్మా. అలా దానివల్లనే ఇందిరాగాంధీ మన దేశానికి ప్రధాని కాగలిగింది. లేకుంటే మహిళలను మన ప్రధానమంత్రిగా చూడలేకపోతుంది. ఆయన తెచ్చిన యాక్ట్ ప్రకారం, ఆయన రాజ్యాంగంలో రాసిన హక్కులు ఇచ్చిన ప్రకారమే ఈ రోజు మనం అందరం మీతో ఇంత స్వేచ్ఛగా మాట్లాడుకోగలుగుతున్నాం. అలాగే హిందూ అడాప్షన్ సెక్షన్, అంటే హిందూ యాక్ట్ లో ఫస్ట్ పిల్లలు లేకుంటే పిల్లలను తీసుకునే హక్కు లేకుండే, అలాంటిది మహిళలకు హక్కు కల్పించండి. ఎస్, మహిళ ఒంటరి మహిళగా జీవితం కల్పించలేదు కాబట్టి ఆమెకు కూడా ఒక హక్కు ఉంటుంది, ఆమె కూడా ఎవరినైనా దత్తత తీసుకునే హక్కు ఉంటుందని యాక్ట్ తీసుకొచ్చిండు గొప్ప మహానుభావుడు. అలాగే హిందూ నేను చెప్పాను కదా, చిన్నప్పుడే చేసేది. మనకు 16 ఏళ్ళు కాకముందే చిన్నప్పుడే పిల్లలకు అమ్మాయిలను హింసించి పెళ్లి చేసేది. ముసలను కూడా పండు ముసలను కూడా కట్టి పంపించిన రోజులను ఇటువంటి